ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా, సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? పర్వాలేదండి, బాగుంది. ఇంతకు ముందు ఉన్న జగన్ కంటే కూడా ఇప్పుడు వీళ్ళ పరిపాలన బానే ఉంది. అంటే నిన్న ఒకటి సంఘటన జరిగింది, మీకు ఐడియా ఉందేమన్నా? టీడీపీ ఒక కార్యకర్త 8th క్లాస్ అమ్మాయి పైన చేసింది. అర్థం కాలేదు. 8th క్లాస్ అమ్మాయిని తీసుకెళ్లి నాకు అది తెలియదు. తెలీదా? ఓకే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా చూస్తుంటే విశాఖపట్నం మరో ఏఐ సిటీ అవ్వబోతుంది అని అంటున్నారు. మరి దానికి మీ అభిప్రాయం ఏంటి? అయితే మంచిదే కదండి. అంటే చేయగలిగేంత ఉందంటారా మరి చంద్రబాబు నాయుడు దగ్గర? యా, ఉంది ఆబ్వియస్లీ. అంటే గవర్నమెంట్ ప్రకారంగా చూస్తే లాస్ట్ టైం గవర్నమెంట్ లో నవరత్నాలు అని ఇచ్చేవారు, సో ఇప్పుడు సూపర్ 6 అని ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజలకు సోమరిపోతులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఫ్రీ పథకాలతో. ఇంతకు ముందు కొంచెం ఎక్కువ చేశారు, ఇప్పుడు తగ్గించారు సోమరపోతులు. ఎందుకంటే ఇంత ముందు 9 ఇచ్చి ఎక్కువ సోమరపోతులు చేశారు. ఇప్పుడు కొంత పర్సెంటేజ్ తగ్గింది కదా. అంటే గతంలో అమ్మఒడి అనేది ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మాత్రం కరెక్ట్ కాదు, ఇవ్వకూడదు. అసలు ఇవ్వాల్సిన పని లేదు. స్తోమత ఉన్నోడు చదివించుకుంటాడు ప్రైవేట్ స్కూల్లో, లేకపోతే కనుక గవర్నమెంట్ స్కూల్ పెట్టారు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటారు. ఉచిత పథకాల పైన మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్ కానీ, కరెంట్ కానీ, గ్యాస్ కానీ అన్ని తీసేయాలి. ఒక ఎడ్యుకేషన్, ఒక హాస్పిటాలిటీ, ఈ రెండు ఫ్రీ ఇస్తే చాలు, వేరే ఏది అవసరం లేదు.